నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలోనే రోల్ మోడల్ గా నెల్లూరు VR హై స్కూల్ ఉండబోతుందన్న నారాయణ. హై స్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులు పరిశీలించిన మంత్రి. మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్న మంత్రి అచ్చెన్న. వారి కోసం 168 కోట్లు వెచ్చించినట్లు వెల్లడి. వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏడాది కూటమి పాలన మహిళలకు వంచనపై చర్చా వేదిక. ఏడాదిలోనే మహిళల జీవితాలు తలకిందులు చేశారంటూ మహిళా నేతలు ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. దేశంలోనే రోల్ మోడల్ గా VR హై స్కూల్ ఉండబోతుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు VR హై స్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ, పెయింటింగ్ పనులు, గ్రౌండ్ లో ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాట్లు, క్లాస్ రూమ్ లో డిజిటల్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్ ఏర్పాట్లను ఆయన పరిశీలించి NCC సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి గవర్నర్ ని అందించిన ఘనమైన చరిత్ర నెల్లూరు VRCకి ఉందని హర్షం వ్యక్తం చేశారు. మూతపడ్డ VR హై స్కూల్ ని నిరుపేద పిల్లల కోసం ఆధునీకరించాలని తన తండ్రి సంకల్పమని తెలియజేశారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ కి దీటుగా VRC రూపుదిద్దుకుంటుందని ఈ సందర్భంగా మంత్రి నారాయణ వెల్లడించారు. ఉండే VR హై స్కూల్ ని P4 ప్రోగ్రామ్ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చారో ఆ యొక్క P4 ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు NCC వారు మా పిల్లలు కొంతమందిని అడాప్ట్ చేస్తూ ఈ స్కూల్ యాక్చువల్ గా డెవలప్ చేస్తున్నారు. నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ స్కూల్లోనే చదివా 6వ తరగతి నుంచి 10వ దాకా. ఇదే కాలేజీలో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ 5 సంవత్సరాలు చదివా. ఇదే కాలేజీలో మళ్ళీ వర్క్ చేశాను. అలాంటి స్కూలు గత ప్రభుత్వం మూసేసిందంటే ఎంతో బాధేసింది. ఎలక్షన్స్ ముందు చెప్పాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ గా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ నిరుపేదలకి, నెల్లూరు కార్పొరేషన్ లో ఉన్న నిరుపేదలకి అడ్మిషన్ ఇచ్చేటట్టుగా, అంతేకాకుండా హై క్వాలిటీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎలా ఉంటాయో దానికి ఏమాత్రం తగ్గకుండా భారతదేశంలో నెంబర్ 1 గా చేస్తానని మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం ఈరోజు అటు NCC గ్రూప్ వారు, మా పిల్లలు, మా కుమార్తెలు, అల్లుళ్ళు వీళ్ళందరూ కలిసి చక్కగా దీన్ని 85% తీర్చిదిద్దారు. మరొక 15% ఉంది. ఇది కూడా నేను అనుకోవటం మరొక 4-5 రోజులు అవుతుంది. స్కూల్ 12వ తేదీ రీఓపెన్ చేయాలి. కానీ కొద్దిగా వర్క్స్ ఉండటం వల్ల పిల్లలకు అసౌకర్యం కలగకూడదని దీన్ని ఒక వారం పాటు పోస్ట్ పోన్ చేసి ఈ మండే కాకుండా నెక్స్ట్ మండేకి దీన్ని ఓపెన్ చేసేట్టుగా ప్లాన్ చేసాము. ఒక వారం వెనకబడతారు. ఏదైతే సిలబస్ ఆ వారం కవర్ చేయాలో దాన్ని యాక్చువల్ గా అధ్యాపకులను కూడా కవర్ చేసేట్టుగా చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్. 2000 మందికి నేను అడ్మిషన్ వచ్చి చేస్తానన్నా. ఈ ఇయర్ 1000 మందికి చేశాను. ఎందుకంటే అకామిడేషన్ 1000 మందికి ఉంది. నెక్స్ట్ ఇయర్ మరొక 1000 మందికి యాక్చువల్ గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిల్లలకి బ్రేక్ఫాస్ట్, లంచ్ ఫ్రీ, సాయంకాలం స్నాక్స్ ఫ్రీ, బస్సు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, యూనిఫామ్ ప్రభుత్వం ఏది ఇస్తుందో అవి ఫ్రీ. సో అన్ని ఫ్రీతో పేదలు, నిరుపేదలు తల్లులు ఎవరైతే వాళ్ళ పిల్లల గురించి కళ్ళగంటున్నారో, ఏ తల్లైనా అంటే పేదలు నిరుపేదలైనా ఇలాంటి రిచ్ అయినా కోరుకునేదంటే వాళ్ళ పిల్లవాడు ఒక కలెక్టరు, ఒక ఎస్పీను, ఒక సైంటిస్టు, ఒక ఆర్మీ ఆఫీసరు, లేదంటే ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, లేదా ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలంటది ఎవరికైనా. అది పేద కానివ్వండి, నిరుపేద కానివ్వండి, రిచ్ కానివ్వండి, అలాంటి వాళ్ళు కళ నెరవేరాలంటే చేరాలనే ఉద్దేశంతో యాక్చువల్గా దీన్ని టేకప్ చేశాం. ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి కూడా చెప్పాను. గౌరవనీయ విద్యాశాఖ మంత్రికి, ముఖ్యమంత్రి గారిని యాక్చువల్ రిక్వెస్ట్ చేశాను ఇనాగరేషన్ చేయమని. వారు చేస్తామన్నారు. త్వరలో ఇది ఇనాగరేషన్ చేస్తూ ఏదైతే భగత్ సింగ్ కాలనీలో 1400 మందికి పట్టాలు ఇవ్వాలో ఆ పట్టాలు, ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ స్మార్ట్ సిటీస్ యాక్చువల్ గా 163 మందికి ప్లాన్ చేసాం. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా మామిడి రైతులను ఆదుకుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ తమిళనాడు నుంచి తోతాపురి దిగుమతి కాకుండా పకడ్బందీగా చెక్ పోస్టులు పెట్టామన్నారు. రైతులు నాణ్యత పాటించి పరిశ్రమలకు తరలించాలని ఆయన కోరారు. మామిడి రైతుల కోసం 168 కోట్ల రూపాయలు వెచ్చించామన్నారు. మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. గుడిపాల మండలంలోని గొల్లమడుగులో మామిడికాయలు నిల్వ ఉంచే పండ్ల యూనిట్ ను మంత్రి పరిశీలించారు. నాణ్యమైన మామిడికాయలను వివిధ ప్రైవేట్ కంపెనీలకు రైతులు సరఫరా చేయాలని సూచించారు.
ఇంటర్ఫీర్ అయి ఆర్థికంగా సహాయం చేసినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో మనం చూసాం. గుంటూరులో మిర్చికి ధర తగ్గితే వెంటనే ప్రభుత్వం స్పందించింది. నిన్న లేదు మొన్న ప్రకాశం జిల్లాలో పొగాకుకి ధర తగ్గితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 12,000 రూపాయలు రేటు ఫిక్స్ చేసి మార్క్ ఫెడ్ ద్వారా మార్కెట్ యార్డుల ద్వారా ప్రభుత్వమే కొని చరిత్ర సృష్టించింది. చిత్తూరు జిల్లాలో మామిడి విపరీతంగా వచ్చింది. 5.5 లక్షల మెట్రిక్ టన్నులు తోతాపూర్ మామిడి. ఇది ఓన్లీ పల్ప్ గురించి ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. కంపెనీలు అయితే ఉన్నాయి. గత సంవత్సరం ఏదైతే పల్ప్ తయారు చేశారో అది వివిధ కారణాలతో ఎక్స్పోర్ట్ కాకపోవడం వల్ల, వీళ్ళ దగ్గర నిల్వ ఉండడం వల్ల ఈ సంవత్సరం కంపెనీలు కొనక ధర ఏడాది కూటమి పాలనలోనే మహిళల జీవితాలు తలకిందులు అయ్యాయని వైసీపీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏడాది కూటమి పాలన మహిళలకు వంచనపై చర్చా వేదిక నిర్వహించారు. విజయవాడ వేదికగా జరిగిన ఈ చర్చా కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్సీ భాగ్యలక్ష్మి, పార్టీ మహిళా నేతలు, వైద్యులు, వాలంటీర్లు, విద్యావంతులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరదు కళ్యాణి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారతకు పెద్దపీట వేశారని, కానీ కూటమి ప్రభుత్వంలో మహిళా భక్షక పాలన సాగుతుందని దుయ్యబట్టారు. ఈ ఏడాది పాలనలో తీసుకుంటే మహిళలకి భద్రత లేదు, ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, అలాగే భరోసా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ ఏడాది పాలన అయింది. వీళ్ళు ఆశ్చర్యంగా ఏం చెప్తున్నారంటే సుపరిపాలన స్వర్ణాంధ్ర అనేసి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. మొన్న వినడం జరిగింది. నిజంగా సుపరిపాలన స్వర్ణాంధ్ర ఉందా అని మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నాను. అసలు ఈ ఏడాది పాలనని తీసుకుంటే దుర్మార్గ పాలన, దురదృష్ట పాలన అన్న టైపుగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. అలాగే అరాచక పాలన అప్పుల ఆంధ్రగా మారిపోయింది. అలాగే అవినీతి పాలన అన్యాయ ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. అలాగే వినాశక పాలన విధ్వంస ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మారిపోయిన పరిస్థితి మనం చూసాం. ఏడాది పాలన మహిళల పాలిట శాపంగా మారిన పరిస్థితి మనందరం చూసాం. ఏడాదిలోనే మన మహిళల జీవితాలన్నీ తలక్రిందులైపోయాయి. మనము ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఒక మహిళగా ఈ కూటమి పాలనలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనుభవించామనేది మనం ఇక్కడ చర్చించుకుందాం. అలాగే తీసుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారతకు పెద్దపీట వేయడం జరిగింది. ఈరోజు ఈ కూటమి పాలనలో మహిళా సాధికారత అనేది ఒక సాకారం కాని కలగా మిగిలిపోయింది. అలాగే జగనన్న పాలనలో మహిళల రక్షణ ప్రభుత్వం ఆ రోజు ఉంటే ఈరోజు మహిళల భక్షక ప్రభుత్వం ఉండిన పరిస్థితి మనం చూసాం. అలాగే జగనన్న పాలనలో మహిళలకు ఆసరాన్ని అందించే ప్రభుత్వం ఉంటే ఈరోజు మహిళలకి టోకరా వేసే ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉండే పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళలకు అండగా నిలిస్తే ఈరోజు ఈ పాలన ఎలా ఉందంటే మహిళలకు ఒక గుదిబండగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు జగనన్న పాలనలో దిశ వ్యవస్థను తీసుకొచ్చి మహిళల రక్షణకి పెద్దపీట వేస్తే ఈరోజు మహిళల రక్షణ దశ దిశ లేని పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం కల్పించిన సంగతి మనందరం చూసాం. 3 సార్లు ఓట్లేసిన మహిళలు చాలా మోసపోయామని బాధపడితే ఈసారి మాత్రం నేను 4వ ఎన్నికల్లో నాకు ముఖ్యమంత్రిని చెయ్యండి, నేను మారిపోయాను, ఈసారి మోసం చేయను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో అడగడం వలన ప్రజలు మళ్ళీ ఓట్లేస్తే ముఖ్యంగా మహిళలకి ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పి అవన్నీ నెరవేరుస్తాను, మారిపోయానని చెప్పి అడగడంతో ఓట్లేస్తే 4వ కూడా సంవత్సర పాలన అయ్యేసరికి మహిళలందరికీ అర్థమైంది ఈసారి కూడా మేము మోసపోయాము అనే విషయం. అమ్మలాంటి ఆడబిడ్డలకి ఎంత దారుణంగా మోసం చేయాలని ఎలా అనిపించిందో అర్థం కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏమంటే విజనరీ పాలన అంటారు. విజనరీ పాలన ఎక్కడైనా కనిపిస్తుందా? చూస్తే విధ్వంసకరమైన పాలన. ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అన్న దాని మీద దృష్టి పెడుతున్నారు తప్ప మహిళల రక్షణ కానీ ప్రజల రక్షణ కానీ అలాగే ఇచ్చిన హామీలు అమలు చేయడం మీద కానీ దృష్టి పెట్టని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగనన్న పరిపాలనలో జగనన్న తీసుకున్న నిర్ణయాలకి ప్రతి ఒక్కదానికి కూడా మరి మహిళలని కూడా లేకుండా మాజీ
సభ్యురాలుగా ఉన్న వాళ్ళు కూడా ఆ రోజున చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. జగనన్న దిశ యాప్ని తీసుకొచ్చారు. అది మహిళల యొక్క భద్రత కోసం. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్లో దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు SOS బటన్ నొక్కండి. వెంటనే పోలీసులు మీకు వారి సహాయాన్ని మీకు అందిస్తారని చెప్పి చాలా చక్కగా చెప్పి ఆ దిశ యాప్ని లాంచ్ చేస్తే దానికి ప్రస్తుత హోంమంత్రిగా ఉన్న అనితమ్మ గారు చాలా వక్రీకరించి మాట్లాడి, అంటే ఇంకా ఆవిడ పదజాలాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, చాలా దారుణంగా మాట్లాడారు. అదే దిశ యాప్ని ఈ రోజున పేరు మాత్రమే మార్చి శక్తి యాప్గా పెట్టి ఈ రోజున వాళ్ళు ఏదో కొత్తగా మహిళల రక్షణ కోసం భద్రత కోసం ఏదో ఒకటి తీసుకొచ్చినంత బిల్డప్ ఇచ్చేస్తున్నారు. ఆ రోజున జగనన్న ఇప్పుడు ఎవరైతే మన రాష్ట్రంలో మహిళల మీద, యువతుల మీద, చిన్నారుల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో, అత్యాచారాలకు పాల్పడుతున్నారో, హత్యలు చేస్తున్నారో, ఇవన్నీ మనం అరికట్టాలి అంటే ఖచ్చితంగా కఠినమైన చట్టాలు ఉండాలి అని చెప్పి 2 చట్టసభల్లో కూడా దిశ బిల్ని పాస్ చేసి కేంద్రానికి పంపించి దిశ చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తే దాని గురించి ఆ రోజున లోకేష్ గారు మహిళలందరినీ, తెలుగు మహిళలందరినీ కూర్చోబెట్టుకుని ఆ దిశ బిల్లుకు సంబంధించిన ప్రతులన్నింటినీ కూడా చింపేయడం జరిగింది. అంటే మహిళల యొక్క భద్రత పట్ల, వాళ్ళ రక్షణ పట్ల, వాళ్ళకి కల్పించవలసిన కనీస హక్కుల పట్ల వాళ్ళకి ఎంత బాధ్యత ఉన్నదన్నది అర్థమవుతుంది. ఈ రోజున వాళ్ళు అధికారంలోకి వచ్చారంటే ఏదో ప్రజల యొక్క అభిమానాన్ని పొందో లేదా ప్రజలకి చేసిన మంచిని బట్టో కాదండి. వాళ్ళు అసత్యాలు ప్రచారం చేసి ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఈ రోజుకి కూడా వారు చెప్పిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేని పరిస్థితి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఆకసాన వారే ఊరి అతివలమానముల కాకు తురగముపై వాడు ఏకమై మత్స్య
వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బౌద్ధః కల్కిరేవ చ ఏకమై వెంకటగిరిని ఇందిరారమణి దూడి ఏ కాలము బాయని ఎనలేని వాడు మీద తేలాడువాడు ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు తెప్పగా మర్యాకు మీద తేలాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.